నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి. సో ఇది ఒక మల్టీ స్పెషాలిటీ తరహాలో ఉన్నటువంటి హాస్పిటల్ అని చెప్పుకోవాలా. ఈ హాస్పిటల్లో ఒకప్పుడు దాదాపుగా కూడా ఒక సూపర్ స్పెషాలిటీ తరహాలో వైద్యం అనేది ఉండేది అని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే గత 6 నెలల నుంచి దాదాపుగా కూడా ఎవరైతే వైద్యం కోసం వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా అవస్థల పాలవుతూ ఉన్నారు అని చెప్పేసి మనకైతే మన దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. సో అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా అక్కడ క్రూషియల్గా మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులను కానీ ప్రతి ఒక్కరు భయపడేది టాయిలెట్స్ అండి. సో టాయిలెట్స్తో పాటు మనకి లిఫ్ట్ ఏదైతే ఆ సౌకర్యం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా దాంట్లో ఫెయిల్ అయ్యారు అధికారులు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దాంతోపాటు ఏదైతే మనకి బెడ్లు లేక కూడా చాలామంది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బెడ్స్ కోసం ఇవాళ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతాం. ప్రతి ఒక్క ఫ్లోర్కి మనం వెళ్ళామండి. సో ప్రతి ఒక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉందండి. ఆ సమస్యలకు సంబంధించి మేము డైరెక్ట్ లైవ్లో చూస్తే ఒకప్పుడు ఒక సామెత ఉండేదండి. సో ఒక పాట రూపంలో వాళ్ళు పాడడం కూడా జరిగింది. సో నేను రాను బావో సర్కారు దవాఖానకి అనే తరహాలో మళ్ళీ ఇవాళ నిజామాబాద్ జీజీహెచ్ అంతకు మించిన స్థాయిలో దిగజారకపోయింది అని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఎవరైతే మనకి యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకి సర్జరీస్ జరిగినాక కుట్లేసుకొని ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ని పట్టుకొని అతనితో వచ్చినటువంటి ఒక స్నేహితుడు నిజంగా ఫ్రెండ్షిప్కి ఎంత పేరుందండి చూడండి. ఎవ్వరు రాకపోయినా కూడా అరే నా ఫ్రెండ్ వస్తాడు అనే ఒక ధీమా ఉంటుంది. ఇవాళ ఒక విజువల్ కూడా నేను చూపిస్తా. అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకి ఎక్స్రేస్ కావచ్చు, దాంతోపాటు బ్లడ్ శాంపుల్స్ తీసుకోవాలి అని చెప్పేసి అన్న తర్వాత ఒక అంతస్తు నుంచి దాదాపు 5 కావచ్చు, 6 కావచ్చు, 3 కావచ్చు. సో ఒక 3 అంతస్తుల నుంచి కిందికి రావడం పైకి రావడం ఎంత పెద్ద టాస్క్. అది కూడా వీల్ చైర్లో ఒక అటెండర్ లేకుండా ఎవరైతే వాలంటీర్ లేకుండా వాళ్ళు ఆ వీల్ చైర్ని స్వయంగా వాళ్ళ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతనే దాదాపు ఒక 4-5 ఫ్లోర్లలో వెతికితే ఒక్క వీల్ చైర్ దొరికింది. ఆ వీల్ చైర్ని కూడా ఫోన్ పెట్టుకొని మరి వాళ్ళకి వీల్ చైర్ ఇచ్చారంట. నువ్వు మళ్ళీ దించేసి వచ్చిన తర్వాత ఆ వీల్ చైర్ అనేది ఆడనే వాడేస్తారు కాబట్టి అది మళ్ళీ తిరిగి ఇవ్వాలి అంటే మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేస్తేనే మీ మొబైల్ అనేది ఇస్తామని చెప్పేసి మొబైల్ అనేది వాళ్ళు పెట్టుకొని ఈ వీల్ చైర్స్ ఇస్తున్నారంట. సరే ఆ వీల్ చైర్స్ అన్న మంచిగా ఉన్నాయా అంటే ఆ టైర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైర్స్ కూడా లేవండి. ఎంత దారుణం చెప్పండి. వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని కూడా ఇవాళ ఎవరైతే అటెండర్స్ అంటే పేషెంట్తో వచ్చినటువంటి అటెండర్స్ వల్ల వాళ్ళు తోపుడు బండ్లలాగా వాళ్ళు తీసుకొని తీసుకురావడం. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారికి నేను డైరెక్ట్ అడుగుదాం అనుకుంటున్నా. ఒకవేళ ఇదే తప్పిదం కానీ సరే ఎవరికి కూడా పడేయాలనే ఒక ఇంటెన్షన్ ఉండదండి. యాక్సిడెంటల్గా మనము కిందికి తీసుకోవేటప్పుడు స్లోప్ అనేది ఉంటుంది. ఆ టైంలో ఆ పేషెంట్ కింద పడితే పల్టీ కొడితే ఎవరిది పరిస్థితి? అప్పుడు ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని కదా అడిగేది. అక్కడ ఎంత దారుణం అంటే కిందికి తీసుకోవడం ఒక టాస్క్ అయితే పైకి తీసుకోవడం ఇంకొక టాస్క్. ఆడ లిఫ్ట్లు ఉన్నాయంటే లిఫ్ట్లు ఉన్నాయంటే ఉన్నాయి అంతే. 8 ఉంటే ఒక 4 కూడా అన్నా నేనైతే 3 ఏమో పనిచేస్తున్నాయి అంతే. అక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ గంటలు అవుతాయి అని చెప్పేసి వాళ్ళు పైకి తీసుకురావడం కావచ్చు, కిందికి తీసుకురావడం కావచ్చు, వాళ్ళు మాత్రం. సో ఎంత దారుణం అండి. టాయిలెట్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే అయితే ముక్కు మూసుకొని కూడా పోవడానికి లేదు లోపలికి, అంత అధ్వానంగా ఉంది అని చెప్తా ఉన్నారు. హ్యాండ్ వాష్ అండి. ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ ఎక్కడ చేసుకోవాలి? సో లోపలికి ఇప్పుడు మనకి గైనిక్ వార్డ్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే మనకి ఎమర్జెన్సీ ఐసీయూస్ ఏవైతే ఉన్నాయో లోపలికి పోవడానికి అవకాశం ఉండదు. సో ఎవరైతే ఆ పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అదే గ్రౌండ్లో అంటే ఆ హాల్లో వాళ్ళు కింద కూర్చొని తినాలి, ఆడనే కూర్చోవాలి, ఆడనే వండాలి, ఆడ నుంచే చేతులు కడుక్కోవాలి. ఆడనే పక్కనే కడుగుతున్నారు చేతులు. ఎందుకు కడుగుతున్నారు? గిడ అది హాస్పిటల్ కదా, ఇది మన అందరి హాస్పిటల్ అని చెప్పేసి అంటే నీ ఒక్కడుకుంటే కాదు అందరికి ఉండాలి. ఇక డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు ఏ మాట చెప్తా ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ చేసి అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఆ విజువల్ చూడండి. మరమ్మతులు కూడా చేయించే పరిస్థితుల్లో లేరు. ఎన్ని నెలలుగా ఈ ఏవైతే మనకి పేషెంట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ పేషెంట్స్ అవి మరమ్మతులు అంటే మనకి చేయించి పెడితే ఎవరొకరు యూజ్ చేస్తారు కదండి, అట్లా కూడా లేదు పరిస్థితి. సో ప్రతి విషయంలో కూడా ఫెయిల్. ప్రతి ఒక్కరిని అడిగినా కూడా అమ్మ ఈ హాస్పిటల్కి వచ్చిన దానికన్నా ఇక ఏనో ఒక దగ్గర చూయించుకొని ఇంటికన్నా ఇక సేవలు చేసుకుంటున్నది పోపురా బాబు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో
చాలా వరకు కూడా ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. సో ఈ సమస్యల కోసం ఎవరైతే ప్రశ్నించడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళపైన ఇక్కడ ఉన్నటువంటి కాకీలు కావచ్చు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏవైతే కొంతమంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతంగా మీరు ఎట్లా తీస్తారు వీడియో అని చెప్పేసి కూడా మొన్న మాట్లాడడం జరిగింది. అంటే ప్రజల సమస్యలపైన మాట్లాడితే ఇట్లాంటి వాటికి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. సో ఫైనల్గా ఆ రోజు సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన బిజీ ఉన్నారు సార్, చాలా బిజీ ఉంటారు సార్ అయితే. సో దాని తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ అయినటువంటి కిరణ్ గారు, సో కిరణ్ గారు మనతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఏవైతే ఆయన దగ్గరికి తీసుకుపోయినామో అవన్నీ కూడా సమస్యలు ఉన్నాయండి. సో మేము కూడా ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము సహాయశక్తులా ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే తప్పు జరిగింది కాబట్టి ఆ రోజు ఆయన దాన్ని ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేసిండని చెప్పుకోవాలి. సో మెయిన్గా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి కూడా అంటే దాదాపు ఒక నెలలో 1 నుంచి 2 సార్లు కిడ్నాపింగ్ కేసులు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేసేసుకొని వాళ్ళు వేరే జిల్లాలో కావచ్చు, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక అట్లాంటి రాష్ట్రాలకు కూడా ఆ బేబీస్ని తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సీసీ కెమెరా నిఘా అనేది కూడా ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపుగా అసలు పని చేయట్లేదు అని చెప్పుకోవాలండి. దాదాపుగా పని చేయట్లేదు. నేను కూడా ఇప్పుడు ఒక ఎవరైతే అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే టైంలో మొన్న కూడా ఎవరినో పిల్లగాన్ని ఎత్తుకపోవడానికి ప్రయత్నించారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి సమస్యలు, చాలా దారుణంగా ఉందండి పరిస్థితి అయితే. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఏమైనా సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నట్లయితే ఏవైతే కామెంట్లలో ది బెస్ట్ ఏదైతే మనకి అది నిజంగా సమస్య అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా మేము ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా అధికారుల దగ్గరికి వెళ్ళి అసలు దీనికి ఎప్పుడు పరిష్కారం వస్తుంది అనే దానిపైన అయితే మనము అడిగే ప్రయత్నం చేద్దాం.